వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ఫీజ్ వచ్చి 99 రూపీస్. ఈ ఆఫర్ అనేది ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరో కూడా ఛాన్స్ని మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రారంభమయ్యాయి భవితా సంతోష్ ఎకానమీ ఛానల్లో. కాబట్టి ఎవరో కూడా ఛాన్స్ మిస్ చేసుకోకుండా భవితా సంతోష్ ఎకానమీ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ యాప్ని పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేలో ఎవరు విజయం సాధించారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే నందిని గుప్తా, ఆప్షన్ ఏ నందిని గుప్తా, ఆప్షన్ బి ఓపల్ సుశాల్, మరియు ఆప్షన్ సి సుధారెడ్డి అండ్ ఆప్షన్ డి నర్మతా రత్కర్. మరి మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్లో ఎవరు విజయం సాధించారు అంటే ఆప్షన్ బి ఓపల్ సుశాల్ చువాంగ్ శ్రీ విజయం సాధించడం జరిగింది. మరి ఈ రోజున దీనికి సంబంధించి ఫినాలేస్ అనేవి ఏ రోజున జరిగాయి అంటే మే 31న దీనికి సంబంధించిన ఫినాలేలు రావడం జరిగింది. మరి ఈ రోజున మే 31న ఈ ఓపెల్ సుశాల్ చువాంగ్ శ్రీ విజయం సాధించడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈవిడకి దాదాపుగా 8.5 కోట్ల విలువ చేసే బహుమతి ఇవ్వడం జరిగింది. లేదంటే 8.5 కోట్ల బహుమతి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రస్తుత మిస్ వరల్డ్గా ఉన్న క్రిస్టినా పిస్కోవా గారు తన దగ్గర ఉన్న 6.5 కోట్ల విలువ చేసే బ్లూ క్రోన్ని ఈవిడకి ఓపెల్ సుశాల్కి ఇవ్వడం జరిగింది. మరి ఇవి ఏ రోజున జరిగాయి అంటే మే 31న శనివారం రోజున ఇవి జరగడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్ సి సుధారెడ్డిని గ్లోబల్ అంబాసిడర్గా కూడా నియమించడం జరిగింది. గ్లోబల్ అంబాసిడర్గా సుధారెడ్డి నియామకం అనేది జరిగింది. నెక్స్ట్, who is the winner of second edition Miss World Grand Finales title winner? So the Opal Suchal won 72nd edition of Miss World Grand Finales title winner. So she got 8.5 crores bahumati or 8.5 crores gift. And in the occasion of Miss World competition, present Miss World Cristina Piskova, she ordered 6.5 crores blue crown were ordered to the Opal Suchal. So when this Miss World second editions were conducted, so May 31st the second edition of Miss World 2025 were conducted and held in Convention of Hyderabad. So this is the answer of Miss World 2025 titles winner. And next, go to the another question. సెకండ్, తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య ఎంతకు గణనీయంగా పెరిగింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 38 లక్షలు, ఆప్షన్ బి 45 లక్షలు, ఆప్షన్ సి 27 లక్షలు అండ్ ఆప్షన్ డి 18 లక్షలు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల లబ్ధిదారులు అనేవారు ఎంత మందికి పైగా పెరిగారు అంటే దాదాపుగా ఆప్షన్ సి 27 లక్షలకు పైగా పెరగడం జరిగింది. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ హయాం వచ్చినప్పటి నుంచి దాదాపుగా
2.23 కోట్లుగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులు దాదాపుగా 3.10 కోట్లకి చేరుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 3 నెలల్లోనే రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 2.23 నుంచి దాదాపుగా 3.10కి చేరడం జరిగింది. ఎవరి హయాంలో అంటే కాంగ్రెస్ హయాంలో, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో ఈ పెరుగుదల అనేది కనిపిస్తుంది. మరి అంతేకాకుండా రేషన్ కార్డుల లబ్ధిదారులే కాకుండా రేషన్ కార్డ్స్ కూడా దాదాపుగా 2 లక్షలకు పైగా పెరగడం జరిగాయి. 2 లక్షలకు పైగా రేషన్ కార్డ్స్ కూడా పెరగడంతో ఈ రేషన్ కార్డ్స్ అనేవి ఇప్పుడు దాదాపుగా 91.83 లక్షలకి చేరుకుంది అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి నెక్స్ట్, how many members or rations beneficiaries in the Telangana state has increased significantly? So the Telangana beneficiaries, Telangana ration card beneficiaries in the state will be increased up to 27 lakhs significantly, and in previous year compared to previous year the ration card beneficiaries are only 2.23 crores, 2.23 lakhs. Now the ration card beneficiaries are increases up to 3.10. Then the increases may be last year to this year will be more than 27 lakhs, more than 27 lakhs. Not only that, and ration cards are also increases from the last year to this year up to 2 lakhs. So these ration cards are also reaches to 91.83, and this is about the ration card beneficiaries. And now go to the next question. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకి సంబంధించిన షెడ్యూల్ ని ఎప్పుడు ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది అంటే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ని ఎప్పుడు ప్రకటించనున్నట్లుగా సిద్ధమవుతుంది అన్న దానికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ జూలై, ఆప్షన్ బి జూన్, ఆప్షన్ సి ఆగస్ట్ అండ్ ఆప్షన్ డి సెప్టెంబర్. మరి దీనికి సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏ రోజున నిర్ణయం తీసుకున్నట్లుగా సిద్ధమవుతుంది అని అంటే ఆప్షన్ బి జూన్ లాస్ట్ వీక్ లో ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల షెడ్యూల్స్ పై నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎప్పుడు అనంటే సర్పంచ్ మరి ఏ ఎన్నికలు అంటే సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికలపై ఈ కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకున్నట్లుగా సిద్ధమవుతుంది. మరి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికలు అనేవి దాదాపుగా 10 రోజుల గ్యాప్ లోనే నిర్వహించనుంది. 10 రోజులు అంటే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి అన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయిన 10వ రోజే ఈ ఎంపీటీసీ ఎన్నికలు అనేవి జరుగుతాయి. లేదంటే ఎంపీటీసీ ఎన్నికలు అనేవి జరుగుతున్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు 10 రోజుల గ్యాప్ తర్వాత మొదలవుతాయి. మరి ఈ 10 రోజుల గ్యాప్ తర్వాత ఇవి ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఎంపీటీసీకి పార్టీ సింబల్స్ అనేవి ఉంటాయి, అలాగే సర్పంచ్ కి పార్టీ సింబల్స్ అనేవి ఉండవు. మరి నెక్స్ట్, when is the state government ready to announce the schedule for all elections? So the state government ready to announce the schedules on June last week. It's ready to announce, state government ready to announce the schedule of all elections on June last week onwards. So the elections will be Sarpanch and MPTC elections. So the Sarpanch elections, when the Sarpanch elections are completed after 10 days, completion after 10 days, then MPTC elections will start. So Sarpanch and MPTC elections have 10 days gap between Sarpanch and
MPTC elections. So sarpanch elections doesn't have any party symbols, and MPTC elections have party symbols. This is all about the elections, and we can go to the next question. ఫోర్త్, ఆపరేషన్ సింధూర్తో ఘన విజయం సాధించామని, బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో జవాబిస్తామని ఎవరు హెచ్చరించారు అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ అశ్విని వైష్ణవ్, ఆప్షన్ బి జిష్ణుదేవ్ వర్మ, ఆప్షన్ సి భూపేంద్ర పటేల్ అండ్ ఆప్షన్ డి నరేంద్ర మోడీ. మరి దీనికి సంబంధించి ఆపరేషన్ సింధూర్లో ఘన విజయం సాధించామని మరియు తుపాకీ గుండ్లతో లేదంటే బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతోనే జవాబిస్తాము అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. మరి ఏ సదస్సులో భాగంగా వీరు ఈ ప్రకటన చేశారు అనంటే, రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క 300వ జయంతి సందర్భంగా ఎక్కడ మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఒక సదస్సుని నిర్వహించడం జరిగింది. మరి ఈ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సులో పాల్గొనడం జరిగింది. మరి ఈ సదస్సులో రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా 300 రూపాయల కాయిన్స్ ని ఈయన విడుదల చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈయన ఆపరేషన్ సింధూర్తో ఘన విజయం సాధించామని, అలాగే బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో జవాబిస్తాము అని చెప్పి వివరించడం లేదంటే హెచ్చరించడం జరిగింది. నెక్స్ట్, who said the Operation Sindoor is the biggest and most successful anti-terror operation in the history? So the Pradhani Narendra Modi said the Operation Sindoor is the biggest and most successful anti-terror operation in the history. So when he said about these words, అంటే సో దీనికి సంబంధించి he participated in the event of Rani Ahalyabai Holkar 300th birthday celebrations. He participated in the 300th birthday celebrations of Rani Ahalyabai Holkar. In these celebrations he released 300 rupees coins also. So in this occasion he said about Operation Sindoor is the biggest and most successful and anti-terror operation in the history. So this is all about Operation Sindoor of Pradhani Narendra Modi. నెక్స్ట్, 5th క్వశ్చన్, ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ పతకాల పట్టికలో ఎన్నో స్థానంలో నిలిచింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3 అండ్ ఆప్షన్ డి 4. మరి ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ అనేది పతకాల పట్టికలో దాదాపుగా 2వ స్థానంలో నిలిచింది. మరి పతకాల పట్టికలో ఆసియా అథ్లెటిక్స్ భారత్ ఇది వరకు 6 పతకాలను సాధించడం జరిగింది. మరి దాని తర్వాత దాదాపుగా 18 పతకాలను కూడా సాధించింది. అంటే ఓవరాల్ గా 24 పతకాలను ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ అనేది గెలిచింది. అంటే 24 పతకాలను ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత్ అనేది గెలిచి దాదాపుగా పతకాల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. India's which place is occupied in Asian Athletics Champions medal list? So in this championship medal list, India placed
in second place. India placed second place in Asia Athletics Championship medal list. Why? Because India won up to approximately 24 medals. India won up to 24 medals in Asian Athletics Championship. That's why the India placed Asian Athletics Championships medal list in second place with second place. So this is all about Asian Athletics Championship, and we can go to the next question. Next, Pro Kabaddi League Season 12 లో మహమ్మద్ రేజా షాద్ ఈలకు ఎన్ని కోట్లు దక్కాయి? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 1.57 crores, ఆప్షన్ బి 1.90 crores, ఆప్షన్ సి 2.23 crores అండ్ ఆప్షన్ డి 2.20 crores. మరి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12కి మహమ్మద్ రేజా షాద్ ఈల్కి దాదాపుగా ఎన్ని కోట్లు దక్కాయి అంటే దాదాపుగా 2.23 కోట్లు దక్కాయి. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారాన్ని కనుక చూసుకున్నట్లయితే మరి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12లో దాదాపుగా 10 మందికి పైగా ఆటగాళ్ళని టాప్ 10లో ₹1 కోటి వరకు గెలుచుకోవడం జరిగింది. మరి ఇది ప్రపంచంలోనే లేదంటే హిస్టరీలో ఇదొక చరిత్ర కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒకే సీజన్లో దాదాపుగా 10 మందికి పైగా ఆటగాళ్ళు ₹1 కోటి పైగా గెలుచుకోవడం అనేది చరిత్రలో నిలిచే విషయంగా కూడా చెప్పుకోవచ్చు. మరి దీంట్లో 10వ ప్లేస్లో అంటే 10 మందిని ₹1 కోటి తీసుకుంటున్న పట్టికలో భాగంగా మొదటి ప్లేస్లో ఎవరున్నారు అంటే మహమ్మద్ రేజా షాద్ ఈల్ మొదటి ప్లేస్లో టాప్ 10లో మొదటి ప్లేస్లో మహమ్మద్ రేజా షా ఈల్ అనే అతను మొదటి ప్లేస్లో దాదాపుగా ₹2.23 కోట్లు తీసుకోవడం జరిగింది. మరి 10వ ప్లేస్లో ఎవరున్నారు అనంటే నితిన్ కుమార్ దాదాపుగా ₹1 కోటికి పైగా తీసుకోవడం జరిగింది. టాప్ 10లో మొదటి ప్లేస్లో మొహమ్మద్ రేజా షాదీలు మరి టాప్ 10 నితిన్ కుమార్ ₹1 కోటికి పైగా తీసుకోవడం జరిగింది. హౌ మచ్ అమౌంట్ ఈస్ రిసీవ్డ్ మొహమ్మద్ రేజా షాద్ ఈ ఇన్ ప్రో కబడ్డీ సీజన్ 12. In Pro Kabaddi Season 12, Mohammad Reza Shad E have received up to 2.23 crores. And not only that, he placed first place in top 10 list. He placed first place in a first place and he received up to 2.23 crores. And who is there in a top 10th place? So top 10th place is Nitin Kumar is a top 10th place in Pro Kabaddi Season 12 and he received up to 1 crore rupees. And this is all about Pro Kabaddi League Season 12, and we can go to the next question. Next, గద్దర్ ఫిలిం అవార్డ్స్లో 6 ప్రత్యేక అవార్డుల్లో ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్కి ఎన్నిక అయింది ఎవరు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ మణిరత్నం, ఆప్షన్ బి సుకుమార్, ఆప్షన్ సి విజయ్ దేవరకొండ, ఆప్షన్ డి నందమూరి బాలకృష్ణ. మరి దీనికి సంబంధించి గద్దర్ ఫిలిం అవార్డ్స్లో 6 ప్రత్యేక అవార్డులో ఎవరికి ఈ నలుగురిలో ఎవరికి ఈ ప్రత్యేక అవార్డు అనేది లభించింది అంటే ఆప్షన్ డి నందమూరి బాలకృష్ణకి గద్దర్ ఫిలిమ్స్ అవార్డ్స్లో ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డుకి ఎన్నికైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని కనుక చూసుకున్నట్లయితే గద్దర్ ఫిలిమ్స్ అవార్డ్స్ అనేవి ఎప్పటి నుంచి ప్రకటిస్తున్నారు అంటే 2014 జూన్ 2 నుంచి 2014 జూన్ 2 నుంచి ఈ గద్దర్ ఫిలిమ్స్ అవార్డ్స్ అనేవి ప్రకటించడం జరుగుతుంది.
2014 నుంచి 2023 వరకు కూడా ఈ గద్దర్ ఫిలిమ్స్ అవార్డ్స్ అనేవి ఈ 2014 to 23 మధ్య రిలీజ్ అయిన సినిమాలకి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వనున్నారు. మరి దీనికి సంబంధించి ఈ ఎన్నిక విధానాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే ఈ జ్యూరీ చైర్మన్ గా ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కి జ్యూరీ చైర్మన్ గా ఇప్పుడు ప్రజెంట్ గా మురళీ మోహన్ గారు, అలాగే దిల్ రాజు గారు, అలాగే ఇతర చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెలక్షన్ ప్రాసెస్ లో ఉండడం జరిగింది. మరి దీనిలో భాగంగా గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో 2014 నుంచి ఒక్కొక్క సంవత్సరానికి గాను మూడు చిత్రాలకి ఉత్తమ చిత్రంగా ప్రకటించడం జరుగుతుంది. అలాగే ఉత్తమ చిత్రాలతో పాటు 6 ప్రత్యేక కేటగిరీలో కూడా ఈ గద్దర్ ఫిలిమ్స్ కి సంబంధించి అవార్డ్స్ ని ఇవ్వడం జరుగుతుంది. మరి గద్దర్ ఫిలిం అవార్డ్స్ లో భాగంగా ప్రత్యేక 6 అవార్డుల్లో ఈ నేషనల్ లేదంటే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా ఉంటాయి. అంటే గద్దర్ ఫిలిమ్స్ లో 6 ప్రత్యేక అవార్డ్స్, అవి నేషనల్ లేదంటే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ అని చెప్పొచ్చు. మరి ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో దాదాపుగా 6 మందికి ఈ ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఆరుగురికి ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడున్న వ్యక్తులలో ఏ వ్యక్తికి ఈ నేషనల్ లేదంటే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డ్ అనేది దక్కింది అంటే ఆప్షన్ డి నందమూరి బాలకృష్ణకి ఈ అవార్డ్ అనేది దక్కింది. If Gadar Film Awards who selected 6th special NTR National Film Award. So Nandamuri Balakrishna is selected for 6th special NTR National Film Award. 6th National NTR Film Award. Nandamuri Balakrishna is selected. So the Gadar Film Awards is Gadar Film Awards is institution. Gadar Film Awards is the institution of in the year of 2025. In the year of 2025, Gadar Films Awards are instituted, and this Gadar Films Awards, the honored films are 2014 to 23. Honored films are since 2014 to 23. The awards were given. So this is all about the Gadar Film Awards. So we can go to the next question. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ నిర్మాణం ఎక్కడ పూర్తయింది అంటే దీనికి సంబంధించిన ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి త్రిపుర, అండ్ ఆప్షన్ సి మణిపూర్, అండ్ ఆప్షన్ డి నాగాలాండ్. మరి ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే పియర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఎక్కడ పూర్తయింది అంటే ఆప్షన్ సి మణిపూర్లో పూర్తి అయింది అని చెప్పుకోవచ్చు. మరి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేది ముందడుగు వేసింది అని చెప్పుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. మరి దీనికి సంబంధించి ఈ మణిపూర్ రాష్ట్రంలో దాదాపుగా 141 మీటర్ల ఎత్తులో ఈ వంతెనని నిర్మించడం జరిగింది. మరి 141 మీటర్ల ఎత్తు అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా ఈ మణిపూర్లో ఈ వంతెనను గుర్తించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ వంతెనలో 8 విభాగాలతో ఉండగా మొదటి భాగం లేదంటే చివరి భాగం అనేది పూర్తి అవ్వడంతో ఈ మణిపూర్లో ఈ బ్రిడ్జ్ కి దాదాపుగా 8 భాగాలు ఉంటాయి. చివరి భాగం పూర్తవడంతో ఈ వంతెన నిర్మాణం అనేది పూర్తయినట్లుగా వివరించడం జరిగింది. Where is the world's highest railways bridge construction were completed? So the Manipur, in the place of Manipur, the world's highest railway bridge construction were completed. So in the standard in the height of 141 meters,
height of 141 meters bridge were completed in Manipur railway bridge, and this bridge is world's highest bridge. So this is all about మణిపూర్ లేదంటే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం. దేశ సైనిక చరిత్రలో ఎన్డీఏ నుంచి ఎంతమంది మహిళా బ్యాచ్ శిక్షణ ముగించుకొని పట్టా అందుకున్నారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 14, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 16 అండ్ ఆప్షన్ డి 17. మరి దీనికి సంబంధించి దేశ సైనిక చరిత్రలో ఎన్డీఏ నుంచి దాదాపుగా 17 మంది మహిళా బ్యాచ్ అనేది బయటికి రావడం జరిగింది. అంటే మనకి ఒక చరిత్రలో గుర్తుండిపోయే ఒక బ్యాచ్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే మొట్టమొదటి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 17 మందితో కూడిన ఒక మహిళా బ్యాచ్ అనేది రావడం జరిగింది. ఏ రోజున అంటే 29th మేన గ్రాడ్యుయేట్స్గా రావడం జరిగింది. ఇది ఒక పూణే బేస్డ్ ఎన్డీఏలో మే 29, 2025 ఒక కొత్త మహిళా బ్యాచ్ అనేది రావడం జరిగింది. In history, first, how many women's cadets graduates from NDA? So, in history, first 17 women's cadets graduates from NDA. This is the historic movement. We can say about it. This is the historic movement. So, in this when the batch will be completed, the batch will be completed on 29th May. Pune based MBA. The batch will be completed on 29th May 2025. The batch is Pune based NDA, National Defense Academy. అమెరికా అధ్యక్షుడి టారిఫ్లు విధించే అధికారం లేదని ఏ కోర్టు అధికారికంగా తేల్చి చెప్పింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ యుఎస్ ట్రేడ్ కోర్ట్, ఆప్షన్ బి యుఎస్ డైరెక్ట్ కోర్ట్ అండ్ ఆప్షన్ సి యుఎస్ బ్యాంక్రప్ట్సీ కోర్ట్ అండ్ ఆప్షన్ డి యుఎస్ కోర్ట్ ఆఫ్ అపీల్స్ ఫర్ ద ఆర్మడ్ ఫోర్స్. సో మనకి ఆప్షన్ వచ్చి ఆప్షన్ ఏ యుఎస్ ట్రేడ్ కోర్ట్ అధికారికంగా అమెరికా అధ్యక్షుడికి టారిఫ్లు విధించే అధికారం లేదని వివరించడం జరిగింది. అంటే అమెరికా అధ్యక్షుడు ఒక దేశం నుంచి ఏదైనా వస్తువులు కానీ ఇంకా దేనికి సంబంధించిన దిగుమతులైనా చేసుకున్నాడు అంటే దానిపై సుంకాలు విధించడం, టారిఫ్లు విధించే అధికారం అనేది అమెరికా అధ్యక్షుడికి ఒకప్పుడు ఉండేది. మరి దీనిలో భాగంగా వాణిజ్యానికి సంబంధించి వస్తువులకు సంబంధించి దిగుమతుల విషయంలో చాలా దేశాలకి టారిఫ్లని సుంకాలని విధించడం జరిగింది. మరి దీనిపై రీసెంట్గా యుఎస్ ట్రేడ్ కోర్ట్ అధికారికంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అమెరికా అధ్యక్షుడికి వేరే దేశాలపై అంటే వర్తకాలపై టారిఫ్లు విధించే అధికారం అనేది లేదు అని చెప్పి వివరించడం జరిగింది. Which court officially declared the president of US does not have the power to impose tariff? So the US Trade Court officially declared the president of US does not have the power to impose tariff. So because in a previous US president have a right or imposed to tariff on another countries for imports. Just because of imports or any other reasons, the US president is declared or impose the tariffs on another countries. But now the US Trade Court is declared or announced to
US president doesn't have any right to impose the tariffs on another countries or imports and exports. So this is all about the tariffs. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.